నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ ఎస్ఐపిబి సమావేశం. ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 28వ డివిజన్లో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బోండా ఉమ శంకుస్థాపన. మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడి. వైసీపీ నేత వల్లభనేని వంశీని జైలు నుంచి హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన అధికారులు. గత కొద్ది రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వంశీ. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి లోకేష్. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ ఎస్ఐపిబి సమావేశం నిర్వహించడం జరిగింది. 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలు 35,000 మందికి అవకాశాలు కల్పించనున్నారు. ఇప్పటి వరకు 6 ఎస్ఐబిబిలో 76 ప్రాజెక్టుల ద్వారా 4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదాన్ని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. గత ప్రభుత్వం విధానాలతో రాష్ట్రంపై విశ్వాసం కోల్పోయిన పారిశ్రామికవేత్తలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. 11 నెలల కాలంలో ఎస్ఐపిబి ఇప్పటికీ 6 సార్లు సమావేశం కాగా 76 ప్రాజెక్టులకు సంబంధించి 4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదాన్ని తెలిపింది. వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. తాజాగా గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 6వ ఎస్ఐపిబి సమావేశంలో 19 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటికి సంబంధించి 33,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 35,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సెంట్రల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన తనకుందని, ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం 28వ డివిజన్లో దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకొని నర్రావారి వీధి స్వర హాస్పిటల్ రోడ్డు నిర్మాణానికి శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలుగా ఉన్న ఆర్ఓబి, ఆర్యుబిల నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. 2009లో మొదలుపెట్టిన గుణదల ఆర్ఓబి నిర్మాణ పనులను టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేస్తోందని చెప్పారు. గుణదలలోనే మరొక వైపున ఆర్ఓబి నిర్మాణంకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. మధురానగర్ పప్పుల మిల్లు సెంటర్లో ఆర్యుబి నిర్మాణం చేస్తామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో సుమారుగా 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కొన్ని పనులు ఇప్పటికే పూర్తయినట్లు వివరించారు. స్థానిక కార్పొరేటర్ వీరమాచినేని లలిత మాట్లాడుతూ ఎంతో కాలంగా నర్రావారి వీధి రహదారి నిర్మాణానికి ప్రతిపాదనను పంపిన గత ప్రభుత్వం విధులు కేటాయించలేదన్నారు. ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనులు వేగవంతమైనవి. గతంలో 5 సంవత్సరాలు మాకు పార్టీ నుంచి కార్పొరేటర్లు ఉన్నా అన్ని రకాలుగా కూడా వాళ్ళు పెట్టిన ప్రతిపాదనని పెండింగ్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి వేగవంతమైంది. ఇప్పటికీ 200 కోట్ల పైన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేసాం. శంకుస్థాపనలు కానీ పూర్తి చేయటం కానీ జరిగింది. 28వ డివిజన్లో స్థానిక కార్పొరేటరు మా సోదరి వీరమాచినేని లలిత మరి నిత్యం ఈ డివిజన్ అభివృద్ధి కోసం అనేక ప్రతిపాదనలు పెడితే ఆ ప్రతిపాదనలన్నింటిని కూడా ఓకే చేపిస్తున్నాం. దాదాపు 6,76,00,000 ఇప్పటికీ ఈ డివిజన్లో మా లలిత కార్పొరేటర్గా నిత్యం కూడా అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి నర్రావారి వీధి స్వర హాస్పిటల్ పక్కన రోడ్డు మరి గతంలో ఎప్పటి నుంచో కూడా పెండింగ్ ఉంది. దాన్ని 98 లక్షలతో 78 లక్షలతో మరి ఈ రోజున శంకుస్థాపన చేసాం.
మా ఈ శ్రీనివాసరెడ్డి గారు కానీ, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీను కానీ, నాయుడు కానీ, అలాగే కార్యదర్శులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉంది. ఏది ఏవైనా ప్రతి డివిజన్లో సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. ఆ డివిజన్ సమస్యల్ని పరిష్కరించడంలో ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తా ఉన్నాం. అన్ని డివిజన్లో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ అన్నిటిని కూడా పూర్తి చేయటం జరుగుద్ది. ప్రధానంగా ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి సమస్యలు రైల్ ఓవర్ బ్రిడ్జ్లు గుణదల్లో కానీ, గుణదల ఆర్ఓబి దాదాపు 2009లో మొదలుపెట్టింది, ఇవాళకి పెండింగ్లో ఉంది. దాన్ని కూడా ఇప్పుడు రైల్వే అధికారులతో ఎంపీ కేశినేని శివనాథ్ సినీ గారు మేము కూడా మాట్లాడటం జరిగింది. దాన్ని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని జైలు అధికారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. గత కొద్ది రోజులుగా వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. దీంతో వైద్య పరీక్షల కోసం ఆయన గురువారం ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్సను అందజేస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని నిన్న ఏసీబీ కోర్టుకు వంశీ విన్నవించారు. ఇక దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని కోర్టు ఆదేశించింది. క్రమంలో ఈరోజు జిల్లా జైలు నుంచి వంశీని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సను అందిస్తున్నారు. వైద్యుల పరీక్షల అనంతరం జైలుకు వంశీని తరలించారు. టీడీపీ నేత వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి లోకేష్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అన్ని విధాల అండగా ఉంటానని లోకేష్ భరోసానిచ్చారు. ఇటీవల ఒంగోలులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈరోజు ఉదయం ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం అమనబ్రోల్లోని వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్ ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి సతీమణి, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. యువగలం పాదయాత్ర సమయంలో తనతో పాటు అడుగులు వేశారని, పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వీరయ్య చౌదరి దారుణ హత్య బాధాకరమన్నారు. హత్య నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మండు వేసవిలో విజయవాడకు చిరు చినుకై కురిసావే అంటూ విజయవాడ, గుంటూరు ప్రజలను పలకరించేందుకు మే 31న మంగళగిరి వద్ద సీకే కన్వెన్షన్ లో 6 గంటలకు హరిచరణ్ సంగత విభావరి జరగనున్నదని రవి మెలోడిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ మంద అన్నారు. గురువారం లబ్బీపేటలోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ కి ఇష్టమైన గాయకుడు హరిచరణ్ అని నిఘర్వి అని రవి మెలోడీస్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ మంద అన్నారు. ఇక సంస్థ ఆర్టిస్ట్ మేనేజర్ మహేష్ మంద మాట్లాడుతూ విజయవాడకు మంచి సంగీత విభావరి రావాలని రవి కోరుకున్నారని అన్నారు. అక్సా ఖాన్ మాట్లాడుతూ విజయవాడలో 31న ఈవెంట్ విజయవంతం కావాలని కోరారు. హరిచరణ్ తో వేదిక పంచుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నానని అన్నారు. అనంతరం హరిచరణ్, అక్సా ఖాన్లు గుంటూరు, విజయవాడ అభిమానులతో కలిసి ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో బొమ్మినేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్, హర్షిత డెవలపర్స్ చైర్మన్ పాండురంగారావు, రవి మెలోడీస్ డైరెక్టర్లు రమేష్ మంద, రాజేష్ మంద, ఎంజీటీవీ అధినేత పెనుముచ్చు శేఖర్, విజయవాడ, గుంటూరు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. I'll definitely sing for you, but I just want to address the gathering also. So, అందరికీ నమస్కారం అండి. రావడానికి చాలా థ్యాంక్స్, ఎస్పెషలీ మీడియా వారికి. నేను హరిచరణ్. ఇప్పటి వరకు 20 సంవత్సరాలు నేను చాలా సాంగ్స్ పాడాను ఫిలిం ఇండస్ట్రీలో, ఎస్పెషలీ సౌత్ ఇండియన్, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ. బట్ వెరీ స్పెషలీ ఐ హావ్ సంగ్ చాలా అందంగా సాంగ్స్ తెలుగు ఫిలిమ్స్లో పాడాను. ఆ పాటలకు అందించిన ప్రేమకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. To all the listeners, all the wonderful people who have always given me love and support for the songs, and chala thanks andi for all the support. I have done a lot of shows all over the world and in India, but
this will be my first ever public show in Vijayawada. Shows, private shows, corporate shows, college shows chesanu, but to meet the people directly and to do a show for them, it will be my most happiest moment, and to do it for the people of Vijayawada and to all the wonderful people around, it will be my pleasure. And thanks to Ravi Melodies for organizing this beautiful event. ఆలోచనలో ప్రతి సింగర్ ఉంటారు. ఇలా ఉండేటప్పుడు మనం కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవుతాం. ఆ ఇన్స్పైర్ అయ్యేటప్పుడు జనరల్గా మనకి తెలుగు భాషలో ఎస్పీబీ గారికి, మన ట్రెండ్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి కనెక్ట్ అవుతాం. ఆ ఫ్లోలో దగ్గర దగ్గర ఒక 10 మంది మంచి సింగర్స్, చాలా పెద్ద పెద్ద సింగర్స్, మనో గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ పాటలు ఇష్టపడతాం. భాషకి ఎల్లలు లేవు అని చెప్తూ భారతదేశంలో ఉన్న మంచి భాషలన్నీ ఖచ్చితంగా చెప్పాలి అంటే మన తెలుగు భాషలో ఉన్న ప్రామినెంట్ సింగర్స్ అందరికన్నా కూడా ఎక్కువ పాటలు ఈ మధ్య కాలంలో లాస్ట్ 15-20 ఇయర్స్లో పాడిన ఒక సింగర్ కనుక ఉంటే హరిచరణ్ గారు. సో హరిచరణ్ గారి పాటలు అందరికీ తెలుసు, హరిచరణ్ గారి మాట తెలుసు, పాట తెలుసు, గొంతు తెలుసు. ప్రేమిస్తే అనే సినిమా కనుక చూస్తే జన్మ నీదేలే అనే ఒక పాటతో సినిమా హిట్. ఆ సినిమా మనకి ఇంకా గుర్తుంది అంటే ఆ పాటతోనే గుర్తు. సో ఆ పాటకు ప్రాణం పోసింది ఈ గొంతు, అదే హరిచరణ్ గారి గొంతు. ఆ తర్వాత ఆవారా అనే సినిమా, సూర్య గారికి ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన ఒక పెద్ద సినిమా తీశారు, అది చాలా పెద్ద సూపర్ హిట్ అయింది. ఆ హిట్ అయిన సినిమాలో ఇప్పటికి 20 ఏళ్ళుగా గుర్తున్న పాట చిరి 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 చిన్నకాయ కురిశాడు. ఇలా 1 కాదు 2 కాదు, ఒక సినిమాకి నిజంగా పాట మీద సినిమాలు హిట్ అయ్యే ట్రెండ్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూస్తున్నాం మనం తెలుగులో. అలవైకుంఠపురం అనే సినిమాలో సామజవరగమన ఆ పాట తర్వాత ఓన్లీ మ్యూజిక్ బేస్డ్ ఇంతకుముందు లాస్ట్ 30-40 ఇయర్స్. నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. నేను చాలాసార్లు విజయవాడకి వచ్చాను అండ్ ఇట్స్ లైక్ సర్ప్రైజ్ విజిట్ ఈసారి కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు రవి మెలడీస్ రవి గారు, బికాజ్ ఇట్స్ అ వెరీ గ్రాండ్ ఈవెంట్ అండ్ మీరు విజయవాడ పీపుల్ కోసం స్పెషల్గా చేస్తున్నారు కాబట్టి ఆన్ 31st May ఇన్ సీకే కన్వెన్షన్స్. సో మీరందరూ వచ్చి తప్పకుండా ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ మై ప్లెజర్ దట్ ఈరోజు నేను ఈ స్టేజ్ని ఇంత పెద్ద సింగర్ అండ్ వోకల్ ఆర్టిస్ట్ హరిచరణ్ సార్తో షేర్ చేసుకుంటున్నాను. సార్ ఇట్స్ రియలీ అన్ ఆనర్ ఫర్ మీ. అండ్ జస్ట్ మీ ముందు అంటే జస్ట్ ఒక స్టార్ట్ చేశాను నా జర్నీని, నా కెరియర్ని ఫ్రమ్ ద షో D10 అండ్ నౌ ఐఎమ్ ఇన్ ద ఇండస్ట్రీ. మూవీస్ కూడా చేస్తున్నాను మీ బ్లెస్సింగ్స్ అండ్ మా ఆడియన్స్ సపోర్ట్ వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ టుడే. అండ్ నేను కూడా మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ యువర్ ఫ్యాన్. మీ సాంగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే సార్, ఇట్స్ సో మెలోడియస్. చిరు చిరు హేమినలే అండ్ ఎలా ఎలా, ఓహో మై గాడ్, ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. అంటే నేను చాలాసార్లు దానికి రీల్స్ కూడా చేశాను, బట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు నా ముందు నా పక్కన కూర్చొని ఉంటారని. ఐఎమ్ సో గ్లాడ్ సార్ అండ్ ఇట్స్ రియలీ అన్ ఆనర్ మీరు ఇక్కడ వచ్చారు. అండ్ నగరాన్ని పరిశుభ్రంగా అందంగా ఉంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఫిలిం కాలనీ, మొఘల్ రాజాపురం, క్రీస్తు రాజాపురం, ఎస్ఎల్వి నగర్, ఎంజీ రోడ్డు ప్రాంతాలని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా ఫిలిం కాలనీలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్రీస్తు రాజాపురంలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేదని, నిత్యం ప్రతిరోజు పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా జరుగుతూ ఉండాలని సెక్రటరీలు, వర్కర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించరాదని అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. తదుపరి అమృత్ పథంలో భాగంగా నిర్మించబోతున్న డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ కొరకు స్థలాన్ని పరిశీలించారు. డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ కోసం సరైన స్థలాన్ని ఎంపిక చేసి పట్టణ ప్రణాళిక మరియు ఇంజనీరింగ్ విభాగం శాఖాధిపతులు సమన్వయంతో ఖచ్చితమైన ఎస్టిమేట్స్ నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. లా నేస్తంను వెంటనే పునరుద్ధరించమని గవర్నర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. బెజవాడ బార్ అధ్యక్షులు, కృష్ణా జిల్లా బార్ ఫెడరేషన్ అధ్యక్షులు ఏకే భాష తెలిపారు. బెజవాడ బార్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతనంగా ఎన్నికైన బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష, ప్రధాన కార్యదర్శి కేవి రంగారావు మాట్లాడుతూ జూనియర్
జూనియర్స్ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను మర్యాదపూర్వకంగా కలిసి వారికి న్యాయవాదుల రక్షణ చట్టం, జూనియర్ న్యాయవాదుల స్టీఫండ్ పథకం, లా నేస్తం అమలు గురించి వినతి పత్రాలను సమర్పించామని పేర్కొన్నారు. దీనికి గవర్నర్ సానుకూలంగా స్పందించి వినతి పత్రాలను ప్రభుత్వం వారికి అందించి వీలైనంత త్వరగా అమలు పరిచేటట్లు చూస్తామని హామీనిచ్చారని తెలిపారు. మార్చ్ 28న బెజవాడ బార్ అసోసియేషన్లో నూతన కార్యవర్గానికి ఎలక్షన్లు జరిగినాయండి. ఈ ఎలక్షన్లు జరిగిన దాంట్లో అబ్దుల్ ఖుద్దూస్ బాషా అని చెప్పి నేను అధ్యక్షుడిగాను, కేవీ రంగారావు గారు జనరల్ సెక్రటరీ గాను, ముద్దాడ సత్యనారాయణ గారు ట్రెజరర్ గాను, లక్ష్మి గారు జాయింట్ సెక్రటరీ గాను, అనురాధ గారు లేడీ సెక్రటరీ గాను విజయం పొందాము. పత్రికా ముఖంగా మా న్యాయవాద మిత్రులు మా విజయానికి మరియు వారి యొక్క ఔన్నత్యాన్ని కోసం పాటుపడిన న్యాయవాద మిత్రులందరికీ పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మొన్న 12 మే 12వ తారీఖున మన గవర్నర్ గారైన జస్టిస్ అబ్దుల్ నజీర్ గారిని మా గవర్నింగ్ బాడీ కలిసాము. గవర్నింగ్ బాడీ కలిసి మర్యాదపూర్వకంగా కలిసాము. ఆయన కలిసిన తర్వాత మాతో 40 నిమిషాల దాకా రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి, రాష్ట్రం యొక్క మంచి చెడుల గురించి, మా ప్రాక్టీసు, మా న్యాయవాదుల మిత్రుల యొక్క కష్టాలు సుఖాలు వీటి గురించి డిస్కస్ చేసుకుంటూ 2 వినతి పత్రాలు ఇచ్చామండి. మన న్యాయవాదుల తరఫున అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కొత్తగా భారతదేశం మొత్తం అమలు చేయడం ట్రై చేస్తున్నారు. దాన్ని వీలున్నంత త్వరగా రాష్ట్రపతికి ఎంతో సంతోషకరమైన వార్త కింద లేకపోవచ్చు. గత ప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టిన ఈ పథకం ఆ రోజుల్లో 5,000 ఇచ్చారు. ఈ ప్రభుత్వం కూడా, తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఏమి ఇచ్చిందంటే, న్యాయవాదులకి 5,000 ఇస్తున్నారు, మీకు 10,000 ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ దాన్ని అమలు చేయడంలో ఇప్పుడు 5,000 అని జీవో వచ్చింది. కనుక దాన్ని 10,000 చేసి జీవోని సవరించి 5,000 నుంచి 10,000 చేస్తే మాకు ఇంకా ఎక్కువగా సంతోషం ఉంటుంది, జూనియర్ న్యాయవాదులు ముఖ్యంగా. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మేము వెంటనే ఇవ్వగానే అర్జీ, ఆయన ఎమ్మని స్పందించి ప్రభుత్వ వర్గాలతో చర్చించి ఈ జీవో రావడం చాలా సంతోషకరంగా ఉంది. మా బెజవాడ బార్ అసోసియేషన్ తరఫున గవర్నర్ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రధాని మోడీ పరిపాలనను మెచ్చి అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. పార్టీలో చేరిన వారు నూతనోత్సాహంతో బీజేపీ అభ్యున్నతి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐలు సుధారెడ్డి, నాగేశ్వరరావు భారతీయ జనతా పార్టీలో చేరారు. విజయవాడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పురంధరేశ్వరి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పురంధరేశ్వరి మాట్లాడుతూ ప్రధాని మోదీ విధానాలు నచ్చి అనేక మంది బీజేపీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ప్రధాని మోదీ తీసుకువెళ్తున్నారని, దృఢమైన నాయకత్వంలో దేశాన్ని నడిపిస్తున్నారన్నారు. 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్, పాక్ కవింపు చర్యలను తిప్పికొట్టడంలో మోడీ చేస్తున్న సాహసాలను చూసి తమ పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు. నూతనంగా చేరిన వారు పార్టీలో కుటుంబ సభ్యులుగా పనిచేస్తూ బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలన్నారు. అహల్యబాయ్ హోల్కర్ గారి 300వ జయంతి మే 31వ తేదీన జరగనున్నటువంటి సందర్భంలో వారి ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, వారు ఏ విధంగా సంక్షేమం కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, లేకపోతే సమసమాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా అదే దిశగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి వారిని గుర్తు చేసుకుని వారి జీవితాన్ని సెలబ్రేట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వారి గురించి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా 2,000 కార్యక్రమాలు చేయాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది.
చాలా వరకు కూడా మన భారత చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే మన ఇతిహాసం ఏదైతే ఉందో పాశ్చాత్యులు రాశారు. మన చరిత్రని భారతీయులు రాశారు అని చెప్పడానికి చాలా కొద్దిపాటి రుజువు మాత్రమే మన దగ్గర ఉన్నది. అంటే ఇంచుమించుగా మనం కనుక హిస్టరీని చూసినట్లయితే, మన హిస్టరీ బుక్స్ని కనుక చూసినట్లయితే అవన్నీ కూడా పాశ్చాత్యులు మనకిచ్చినటువంటి సమాచారమే మన పాఠ్యపుస్తకాల్లో ఇవాళ ఉన్నటువంటి సందర్భం. కనుక చాలా వరకు పాశ్చాత్యులకి ఏదైతే అనుకూలం అని చెప్పి వారు భావించారో వారే ఆ విషయాలే మనకి భారత చరిత్ర అని చెప్పి మనకి అందివ్వడం జరిగింది. ఆ సందర్భంలో మన భారతదేశంలో అనేక మంది మహనీయులు వారి జీవితాన్ని దేశ సేవకి, దేశ స్వాతంత్ర పోరాటానికి అంకితం చేసినప్పటికీ కూడా చాలా వరకు వారి పేర్లు మనకి చరిత్ర పుటల్లో మనకి కనిపించవు. ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత, అంటే 2014 నాటి నుండి నిజంగా అటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వారి చరిత్ర కానీ చివరికి వారి పేరు కూడా మన పాఠ్యపుస్తకాల్లో, మన చరిత్రలో చూడనటువంటి సందర్భంలో, విననటువంటి సందర్భంలో భావి పౌరులకు కూడా వారి గురించి తెలియజేయవలసినటువంటి బాధ్యత చాలా వరకు ఈ తరం మీద ఉన్నటువంటి నేపథ్యంలో అటువంటి వారి చరిత్రని ముందుకు తీసుకువెళ్ళాలి, మన భావితరాల వారికి కూడా తెలియజేయాలి అనేటువంటి ఒక సంకల్పం. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సూచనతో హైదరాబాద్ మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి సందర్శించారు. ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గుట్టుముక్కల రఘురామరాజు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ పనితీరును పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గుట్టుముక్కల రామరాజు, ఏపీ న్యాక్ అండ్ లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు అమరావతిలో న్యాక్ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుకున్నట్లు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గుట్టుముక్కల రఘురామరాజు, ఏపీకి ఇలాంటి ఇన్స్టిట్యూట్ వచ్చే వరకు రాష్ట్ర ప్రజలకు న్యాక్ సపోర్ట్ కావాలని న్యాక్ అధికారులను కోరిన ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గుట్టుముక్కల రఘురామరాజు మరియు ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక ఈరోజు దేశంలోనే నెంబర్ 1 గా ఉందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ దినదినాభివృద్ధి చెంది ఇవాళ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ ఇన్స్టిట్యూట్ ని చక్కగా తీసుకువెళ్లి ఇవాళ ఈ ఇన్స్టిట్యూట్ దేశంలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ గా తయారైందంటే అందరికీ, 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి ఇదంతా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే 2014 వరకు 3 లక్షల మందికి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే అన్స్కిల్ లేబర్ కానీ స్కిల్ లేబర్గా ట్రైనింగ్ ఇచ్చి 2014 నుంచి రాష్ట్రం విడిపోయినా కూడా దేశం మొత్తం మీద విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఇన్స్టిట్యూట్ డెవలప్ అయ్యి దాదాపు 2 లక్షల మందికి రాష్ట్రం విడిపోయిన కానీ 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడం, ఇటువంటి గొప్ప స్కిల్ డెవలప్మెంటే కాకుండా, పీజీ డిప్లొమా కోర్సులు కాకుండా, ఇంజనీర్లకే అన్స్కిల్ లేబరే కాకుండా కళాశాలల నుంచి వచ్చే ఇంజనీర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తా సరికొత్తగా ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫిలిం ఇండస్ట్రీకి కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఎంతో మంది సినీ కార్మికులు అన్స్కిల్ లేబర్ గా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా స్కిల్ గా తయారు చేస్తున్న ఇటువంటి ఇన్స్టిట్యూట్ 2 తెలుగు రాష్ట్రాలకే కాదు దేశం మొత్తానికి కూడా ఒక అదృష్టంగా భావించాలి. ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ మొత్తం మేము కూడా ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మాకు కూడా దీంట్లో బైఫర్కేషన్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. అమరావతిలో ఇటువంటి ఇన్స్టిట్యూట్ రావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరటానికి ముందుగా మేము ఆల్రెడీ ఆయన మదిలో ఉంది. ఆల్రెడీ అమరావతిలో కొన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయండి, కానీ ఎట్లా పనిచేస్తుంది అనేది మేము కూడా పరిశీలించడానికి నేను, మా రఘు, అంతేకాకుండా మాకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ఏసీకి సంబంధించిన అధికారులు అందరూ కూడా వచ్చి చూడటం జరిగింది. నిజంగా అద్భుతం. థ్యాంక్ యూ. ఇటువంటి మాకు ఇచ్చిన ప్రజెంటేషన్ చూస్తేనే చాలా బాగుంది. తప్పకుండా ఇక్కడ ఉన్న ఎన్ఏసీలో పనిచేస్తున్న డైరెక్టర్ కానీ, స్టాఫ్ కానీ ఇటువంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఈ విధంగా రన్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ చెప్తా. మాకు కూడా ఇటువంటి ఇన్స్టిట్యూట్ వచ్చే సమయం వరకు కూడా మీ సపోర్ట్ మాకు కూడా కావాలి. మా దగ్గర బోల్డంతమంది నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇటువంటి చిన్న చిన్న పోస్టులు, అంటే రేపు రాబోయే కాలంలో అమరావతికి ఎంతో మంది ఇంజనీర్లు కావాలి, ఎంతో మంది
సివిల్ వర్కర్స్ కావాలి, అంటే మ్యాషన్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ఇటువంటి ప్లంబర్స్ కానీ, ఇటువంటి వర్కర్స్ ఎంతోమంది స్కిల్ వాళ్ళు కావాలి. ఎంతో సుమారు 60,500 కోట్ల బడ్జెట్తో అమరావతి పనులు మొదలైనవి. ఇటువంటి ట్రైనింగ్ కనుక ఉంటే చాలా అద్భుతమైన రాజధాని కూడా అక్కడ రాబోతుంది. 2 రాష్ట్ర తెలుగు ప్రజలకి ఇటువంటి అవకాశాలు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో మరిన్ని రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతి నెల ఒక సంక్షేమ పథకం అమలుతో పాటుగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. సాక్షి మీడియా ద్వారా ప్రజలకు అవాస్తవాలను దుష్ప్రచారం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారని చెప్పారు. అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి చూస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలపై ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్లోని గోవిందరాజులు మున్సిపల్ స్కూల్ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ప్రజా సమస్యలపై ఆయన స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆయన ఆదేశించారు. డివిజన్లోని 2 నిరుపేద పార్టీ కార్యకర్తలకు 45 విలువ చేసే టిఫిన్ బండి ప్లాట్ఫారంను రిక్షాను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి వారికి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో చాలా మంది నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ప్రతి నెల ఒక సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. 2019వ సంవత్సరంలో కొన్ని వేల మందికి అర్హులైన పెన్షన్దారులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చిన్నపాటి కారణాలను చూపించి పెన్షన్లు తొలగించారని గుర్తు చేశారు. వచ్చే నెల నుంచి అర్హులైన పెన్షన్దారులందరికీ పెన్షన్ పునరుద్ధరిస్తామని తెలిపారు. పెన్షన్లు అందక వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వచ్చే నెల నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తామని చెప్పడంతో వారికి ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. నిన్న తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోలో ఒక మంచి నిర్ణయాలు తీసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన ఆ సమావేశంలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి నెలా కూడా ఒక సంక్షేమ కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఆలోచన చేయటమే కాకుండా మరీ ముఖ్యంగా 2014-19లో ఉన్న పెన్షన్లు 2019-24లో కొన్ని వేల మందికి పెన్షన్లు తీసేసి వాళ్ళన్న రోడ్డును పడేటట్టు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి గుణపాఠంగా 2019-24లో ఎవరు పెన్షన్లు అయితే తీయబడ్డాయో వాళ్ళందరూ కూడా పెన్షన్లు పునరుద్ధరిస్తామని చెప్పి నేను అనౌన్స్ చేస్తే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రోజు వచ్చే పెన్షను రాకపోవటం వలన దిక్కుదోసని పరిస్థితులు అనేక మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరికీ పరిష్కారం అయ్యే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేస్తూ ఒంటరి మహిళా పెన్షన్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో మొదలుపెట్టారు. అది సిద్ధాంతపరంగా ఏ దిక్కు లేని మహిళకి ఇచ్చే ఉపశమనంగా ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి రాగానే ఒంటరి మహిళ అనే పెన్షనే తీశారు. ఈ రోజున సుమారు 1,00,000 మంది ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మరలా నిర్ణయం తీసుకోవటం అది కూడా మంచి పరిణామం. సో ఆ విధంగా అనేకమైన ప్రతి నెలా కూడా ఒక సంక్షేమ కార్యక్రమం అంటే 12 నెలలు 12 సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకొని దాని ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. అంతేకాదు అనేక విషయాలు చర్చించి ఎవరెవరికి ఇవ్వాలో అభివృద్ధి సంక్షేమం కూడా సమాన స్థాయిలో చూసుకుని వెళ్ళే విధంగా సంపద సృష్టించి పేదవాడికి సంక్షేమానికి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా అండగా ఉండాలా. అనేకమైన అవాస్తవాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ ఎస్ఐపిబి సమావేశం. ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 28వ డివిజన్లో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బోండా ఉమ శంకుస్థాపన. మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడి.
వైసీపీ నేత వల్లభనేని వంశీని జైలు నుంచి హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన అధికారులు. గత కొద్ది రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వంశీ. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి లోకేష్. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.